మొన్న కూడా కలిసాను, దెబ్బ తగులుగానే చెప్పిన అన్న హాస్పిటల్ పోదాం స్కాన్ తీసుకో సూచర్స్ పడతాయేమో చేపిద్దాము అంటే లేదమ్మా స్కార్ వస్తుంది ఇప్పుడే చేపించుకోను, నేను రేపు పోతా హాస్పిటల్ పోయి స్కానింగ్ చేయించుకుంటా. ఎప్పుడు కనిపించినా అమ్మ అమ్మ తిన్నావా అమ్మ, ఎక్కడ పోతున్నావు అమ్మ, ఏం చేస్తున్నావు అమ్మ, ఇంతే. అంటే ఎలా ఉండేవాడు అన్న మీతో? చాలా మంచిగా ఉంటాడు, చాలా మంచి ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అనుకున్నాం 6 months డిప్రెషన్లో ఉంటాడేమో, తర్వాత వస్తాడు మళ్ళీ నార్మల్ అయిపోతాడు, కామనే కదా మంచిగా అయిపోతాడు అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలే ఎట్లా చేస్తాడు. అంటే తను డిప్రెషన్ లోకి అసలు ఎందుకు వెళ్ళాడు అంటావు? అంటే మీతో పాటు ఉంటూ మీతో పాటు చిన్నప్పటి నుంచి మీరు చూసిన వ్యక్తి కాబట్టి, సో డిప్రెషన్ నుంచి అసలు మాకు కాంటాక్ట్ లో లేదు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉన్నామో 5 years నుంచి చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ 5 years నుంచి చాలా డిఫరెన్స్ ఉంది, మేబీ అందుకే. అంటే ఏం చెప్తుండేవాడు అన్న ఇప్పుడు మీతో? అంటే అన్న మీతో ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారు? అన్నతో ఉన్న మెమోరీస్ ఏం స్పెషల్ గా అంటే ఏం నార్మల్ గా క్యాజువల్. ఎట్లా అంటే ఈ మధ్య 5 years నుంచి రాఖీ పండుగ కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవకపోవడం, ఆ ముందంతా ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నామా, వస్తున్నా, ఈ టైంకి వస్తున్నా, ఇప్పుడు కట్టుకుంటా అని చెప్తుండే. అంటే ఎప్పుడు అన్నకి మీరు చివరిగా రాఖీ కట్టిన ఎప్పుడు? లాస్ట్ ఇయర్ అయితే కట్టలేదు, ఆ ముందు ఇయర్ లాస్ట్. ఇంకా లాస్ట్ ఇయర్ అసలు కలవలేదు, చాలాసార్లు ఫోన్ చేసాము. ఎప్పుడు చివరిగా మీతో కాల్ మాట్లాడింది? డైరెక్ట్ గా నేను మొన్న మాట్లాడిన, యాక్సిడెంట్ అయిన తర్వాత దెబ్బ తగిలినప్పుడే మాట్లాడిన, ఎట్లా ఉంది, ఎక్కువ తగిలిందా అని. అంతే, ఆ రోజే లాస్ట్. ఇంకా ఏం మాట్లాడింది చివరిగా? అంటే అన్న ఏమన్నా చెప్తూ ఉండేవాడా లైఫ్ లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి కూడా? చెప్తాడు, ధైర్యంగా ఉండాలని చెప్తాడు, అంతేం పెరిగివాడు కాదు ఇది చేసుకునే అంత. బట్ ఇంకోటి ఇంట్లో కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి ఉన్నాము, అంటే మీరు ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో గొడవలు ఇలాంటివి అందరి ఫ్యామిలీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ అంతే, ఎవరి ఫ్యామిలీలో అయినా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్. బట్ సో మిస్ అవుతాం అనమాట అయితే. ఆబ్వియస్ గా మిస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. అన్న ఈ చందన ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుంది, ఈ గెటప్ బాగుంటుంది అంటే నాకు రీసెంట్లీనే ఒక 10 photos పంపించింది నాకు. 10 photos ఒక్కొక్క గెటప్ ఫొటోస్ ఉన్నది. ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు అన్న, నీకెందుకు రావు అన్న అన్నని 2-3 సార్లు ఇట్లా సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు ఆ డైలాగ్ కూడా 3 pages డైలాగ్ నాన్ స్టాప్ చెప్తాడు. అంత నెమిరి ఉన్న మనిషి అది. రీసెంట్ గా బెంగళూరు అయినాక సావు రేపు అయిపోతున్నట్టు ఆ రోజు నేను ఫోన్ చేసిన, ఏందన్నా ఇట్లా టీవీలలో వస్తుంది ఏందని అంటే మొత్తం కుళ్ళ చెప్పిండు. అన్న ఇది విధంగా అన్న ఇట్లా అయింది, నా అమ్మాయికి అయితే ఇంత ఏం కాలేదు, నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా వచ్చాయని అంతకుముందు కూడా టీవీ సీరియల్ ఈ విధంగా అయితే నేను 2 పచ్చకాడు కొడితే అప్పుడు మంచిగా అయింది, ఇప్పుడు నేను లేవలేక పరిస్థితిలో ఉన్నా అట్లా అయింది, సరే అన్న నువ్వు ధైర్యంతో ఉండు, నీకు టైం ఇంకా మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పారు. ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 days వస్తున్నా అని చెప్పాడు, 2 days లో వస్తున్నా అని చెప్పాడు, ధైర్యం ఇచ్చాము, ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు, అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా అబ్బా టీవీలలో చూస్తానే నాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుండు మా చందన్నని. అవును, అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటే నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు, నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని నేను 2-3 ఫంక్షన్కి వచ్చాము, ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు మాట. వీటితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసేయండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తాను అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు, అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్కి కొత్త విలను, ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు, మంచి టాలెంట్ 3 pages సింగిల్ టేకింగ్ లా ఒక్కపాటు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది, లోతుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా
ప్రాణం ఇస్తాడు ప్రేమి లేక ఓన్లీ దానికి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే నేను ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఎంత ఉన్నారు ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది.